కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలమున నాయన నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. లోకములో జరుగుతున్న క్రియలను చూసి నీ రాకడ అతి సమీపంలో ఉన్నదని మేము గ్రహించి దేవా నీ అడుగుజాడలలో నడుచుకునే కృపను కలుగు చేయమని దేవా మొరపెడుతున్నాం. ఎందు నిమిత్తం ఈరోజు ఇక్కడ కూడి నీ నామమును బయలుపరుస్తున్నామో నీకు తెలియనయ్యా. ఈ రోజున నేను ఏమి మాట్లాడాలో నాకు నేర్పమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధ వాక్యములో కొన్ని బయలుపరచయ్యా. మరుగుపరచబడి నీ బయలుపరచబడినని వాక్యం చెప్పుచున్నది ప్రభా. నీ సత్యమును అనుసరించి మరి నడుచుకునే కృపను కలుగు చేయి ప్రభా. నేను మరణించి ఉంటే 2013లో మరి 8 మంది డాక్టర్లు, ఈ లోక డాక్టర్లు 7 స్పెషలిస్ట్ డాక్టర్లు నువ్వు బతకవని నాకు సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు దేవా. మరి నేను మరణించుంటే ఈ సత్యం మరి నేను ఎరిగి ఉండను. ఇది తెలుసుకొని మరి నిత్య రాజ్యంలో ప్రవేశించాలని నాకు జీవం పొడిగించావని నీ పాదములకు పట్టుకొని మొరపెడుతున్నాను తండ్రి. నాకు సత్యమును అనుగ్రహించు, జ్ఞానమును కలుగు చేయి. ఈ లోకములో నుంచి బయటికి రామ్మని వాక్యము ద్వారా మాట్లాడిన దేవా, నేను మరి నా పాత జీవితము విడిచిపెట్టి నిన్ను హత్తుకొని నీ రక్తముద్దగా, నీ పాదాలు రక్తముద్దగా మారిన పాదాలు పట్టుకొని మరి బ్రతిమలాడుతున్నాను తండ్రి. నేను ఎంతో ప్రవేశపడ్డాను, కానీ నన్ను సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించి సర్వజనులను శిష్యులుగా మార్చమన్న రీతిగా సువార్తీకునిగా నీ మర్మములు బయలుపరిచి నన్ను లోకములోకి పంపుతున్నావు తండ్రి. లోకములో శత్రుత్వం కలదు, నీతిమంతుడైన నీకే శత్రుత్వం మరి ఉన్నది. నీవు ఎవరినైతే రక్షించాలని వచ్చావో వాళ్ళే నీకు శత్రువులుగా మారారు ప్రభా. మేము ఈ లోకములో జీవించుతున్నప్పుడు మా శత్రువులను ప్రేమించు అని నువ్వు చెప్పిన రీతిగా ప్రేమను మాకు కలుగు చేసి మేమందరం ఐక్యతో మరి నీ యొక్క సువార్తను ప్రకటించి నీ సత్యములను ఎరిగి తెలుసుకునే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడటం కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను ఒక సబ్జెక్ట్ని పెట్టాను. అయ్యా, మరి తెలియనివి కొన్ని తెలుసుకోవాలి. మరి మీరు అందరూ మరి దేవుని సముఖములో మీరు చదివి మరి పథకము పొందినవారు, దేవుని మరి మీకు సర్టిఫికేట్ ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ లోక రీతిలో మీరు సర్టిఫికేట్లు పొంది మేము బెషేబుమి, మేము పాస్టర్లమి, మేము వాళ్ళమి వీళ్ళమి అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 16వ వచనములో మరి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును ఏతు అడుగు ప్రతి వానికి స్వాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తు ప్రభువునుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దోషింపబడుదురో దాని విషయము క్రీస్తునందు మీ వర్తమానము మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒకప్పుడు ఈ లోకములో ఎలా జీవించానో కొంతమందికి తెలుసు. మరి నేను చేస్తుంటే నన్ను బయటికి తరిమారో వాళ్ళు సిగ్గుపడేలాగా దేవుడు ఈరోజు నన్ను వాడుకుంటున్నారు. నేను ఒకప్పుడు దేవుని పనిముట్టుగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నేను దేవుని పనిముట్టుగా మరి వాడబడాను. అది నాకు సత్యం.
నాకు తెలిసిన సత్యం. నేను బాగా కష్టపడ్డాను. 12 సంవత్సరాల దాకా నాకు శరాయి లేదు, కానీ ఏ ఒక్క వాక్శుద్ధి లేదు, మరి చదువు లేదు. అయితే దేవుని పనిముట్టుగా వాడబడ్డాను. మరి దేవుని కార్యాలంటే ముందుండేది. మరి ప్రతి ఒక్క విషయంలో నేను దేవుని పనిముట్టుగా వాడబడ్డాను. కనుక దేవుడు చెప్పాడు, మనిషి ఏది విత్తునో అది కోయినని చెప్పిన రీతిగా ఈరోజు నా యొక్క ఆశ నెరవేరి నేను దేవుడిని మార్గములో మరి ప్రవేశించుటకు దేవుని చూపిన కృపను బట్టి మీకు అందరికీ వందనాలు చెప్పుతున్నాను. ముఖ్యంగా ఈరోజు వీడియో చేయటం కారణం ఏంటంటే, ఇంతకుముందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక వీడియో పెట్టాను. ఏమని అంటే, మరి ఈ లోక ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభువు చెప్తున్న మాటను బట్టి నాకు దేవుడిచ్చాడు, ఈ అంతస్తు ఇచ్చాడు, ఈ కారు ఇచ్చాడు, మరి ఇన్ని చర్చీలు ఇచ్చాడు, ఇన్ని సంఘాలు ఇచ్చాడు అని చెప్పుకునే వారిని గూర్చి ఒక సబ్జెక్టు నేను మాట్లాడి ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మన వివాదం ఏదో తీర్చుకుందాం, సత్యాన్ని పరిశీలించి తెలుసుకుందామని దేవుడు చెప్పిన రీతిగా నేను సత్యమును, అయ్యా నాకైతే తెలీదు, నేను కొన్ని మాటలు, దేవుని మాటలు కొన్ని, దేవుడు నాకు బయలుపరిచిన మాటలు కొన్ని బైబిల్లో సత్యాలని మరి నేను చదువుతాను, వాటికి ఎవరైనా నాకు తెలియపరచండి అని మరి పాస్టర్లకి అందరికీ ఈ వీడియో పంపినప్పుడు మరి వాళ్ళు ఏమన్నారంటే, మరి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్న మరి సంఘ కాపరులకి, నాకు తెలిసిన వాళ్ళందరికీ మీరు రండి, మీకు ఛార్జీ భోజనాలు మరి సిద్ధపరుస్తాను నా సెలువులో, మరి సత్యాన్ని గురించి కొన్ని మర్మములను గురించి మనం తెలుసుకుందాం. మరి ఇది ఎట్లా కొన్ని యేసుప్రభు ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు చెప్పుకుంటా మనల్ని పొమ్మని కాదు, ఆ ఉపమానాలకి ఎవరిని మనము తెలుసుకోవాలని మరి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీరు నాకు తెలియపరచండి, నాకు తెలీదు అని నేను ఈ యొక్క వీడియో పెడితే వాళ్ళు నాకు రిప్లై ఇచ్చాడు. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి ఊరకరారు, మనిషికి 500 ఇచ్చి మరి ఛార్జీలు పెట్టి భోజనాలు పెడితే వస్తారని మరి ఒక వ్యక్తి నాకు ఉత్తరం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పే మాటలేంది, వీళ్ళు మాట్లాడే మాటలేంది, ఒకరు సత్యమును తొలగిపోవుట మంచిది కాదు, ఒకరిని సత్యములోకి నడిపించుట మరి ప్రేమకరమని ప్రభు చెప్పాడు. నువ్వు భోజనం పెట్టి ప్రయోజనం లేదు, బట్టలు ఇచ్చి ప్రయోజనం లేదు, డబ్బులు ఇచ్చి ప్రయోజనం లేదు, ఒకరిని సత్యములోకి నడిపించుట మరి ప్రీతికరమని ప్రభు చెప్పిన రీతిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. సత్యాన్ని తెలుసుకోవాలి. మరి దేవుడు ఇచ్చాడా, ఎలా ఇచ్చాడు అనే భావాన్ని బట్టి మనం ఈ లోకములో మనము ఉన్నంతకాలం ప్రేమ కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనము సువార్త నాకు ఇచ్చిన ఒక పనిని నేను నెరవేర్చుటకు దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి నడవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు చెప్పిన మాటలు మత్తయి సువార్త 4:17 అధ్యాయంలో, అప్పుడు నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించు మొదలుపెట్టాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని మాటలు యేసు ప్రభు చెప్పిన మాటలు, ఈ మాటలు దేనిని గురించి మనము చేయాలి, సువార్త ఎప్పటి నుంచి ప్రకటించబడినది, మరి ఈరోజు సువార్త ప్రకటించబడుతున్నదా, మరి ఎలా మనమందరము ఎలా శిశువులుగా మారుస్తున్నామా అనే భావము మరి మనం తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. దయచేసి తప్పుగా భావించొద్దు. మరి నా మొర ఆలకించండి. మనమందరం ఏక మనసు ఏక స్వభావముతో సత్యమును ఎరిగి జీవించాలని, సత్యాన్ని బయలుపరచాలని, తెలియని వారికి సత్యము చెప్పి సత్యములోకి నడిపించాలి అనే భావం కలిగి ఉండాలి. మరి అందుకనే నేను మనవి చేస్తున్నాను.
వాడితో నాకెందుకు, వీడితో నాకెందుకు అనే భావం లేకుండా నాకు దేవుడు ఇచ్చాడు, దీని వరకే మనము సమర్థించుకొని పోదామని ఆ ఆలోచన ఎవరికి కలగకూడదు. మరి 2 పూటల భోజనం ఉన్నవాడు లేనివాడికి 1 పూట భోజనం పెట్టమని ప్రభు చెప్పాడు. మరి చెప్పిన మాటలు వదిలిపెట్టి నేను ఈ లోకములో నిన్ను ధనవంతుని చేసినది ఎందుకు, పేదవాణిని కరుణించుతావని కదా నిన్ను నేను ధనవంతుని చేసిందని చెప్పిన రీతిగా మనము అందరము వేక మనసుతో, వేక స్వభావంతో ఉండాలని మనవి చేసుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ముఖ్యమైన సబ్జెక్టు నేను మాట్లాడదలుచుకున్నాను. మనము ఎవరు మాట్లాడినా జనాన్ని రెచ్చగొట్టే విధముగా మాట్లాడకుండా ఉండాలని మనవి చేస్తున్నాను. నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి పేరు కూడా నేను తర్వాత చెప్తాను. అది నాకు నచ్చని నా వరకు నచ్చని ఒక భావం అని దేవుడు నాకు బయలుపరిచినది. మరి క్రైస్తవులంటే నిద్రపోయే సింహాలు, క్రైస్తవులని లేపొద్దు అని మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు క్రైస్తవులు నిద్రపోయే సింహాలని. సింహాలు కాదు. మరి నిద్రపోయే సింహాలు మేలుకొని మెలకువన్న సింహాల మీద పోటీ చేస్తే రక్తపాతమే కానీ వేరు ఏమీ మిగలదు. మనల్ని సింహాలుగా దేవుడు సృష్టించలేదు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనల్ని గొర్రెలుగా ప్రభు సృష్టించాడు. యూదా సింహం, రారాజు సింహం, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తే కానీ సింహం. మనము గొర్రెలం, మనము సింహాలం కాదు, గుర్తుపెట్టుకోండి. మనము గొర్రెల రీతిగా ఈ రాజ్యములో సాతాను కొదము సింహముగా మరి పరిగెడుతున్నాడని దేవుడు చెప్పిన మాటలను బట్టి సింహం పోయి సింహంతో పోట్లాడకూడదు. మన సింహం పోట్లాడుద్ది, మనము సింహము పిల్లలం. ఈ లోకంలో ఉండే అన్ని జనులందరూ మీరు గొర్రెలైతే మీ తండ్రి గొర్రె అని హేళన చేస్తున్నారు మీరు చేసే శాస్త్రాల వల్ల. అందుకని మనము గొర్రెల రీతిగా గొర్రెల స్వభావం కలిగి ఈ లోకంలో మెలగాలని నేను మనవి చేస్తున్నాను. మరి అన్ని జనులైనా ఎవరైనా మన వాళ్ళని మనం మనసాక్షిగా మనలో వాళ్ళని తిప్పాలి. మనం నడిచే నడవడికలను బట్టి వాళ్ళు మారాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అన్నాడు, మేము ముస్లిము తిరగబడితే మీరు ఏమి చేయగలరని. అది చాలా తప్పైన భావం. దేవుడు అది ఆలోచించడు. కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడని ప్రభు చెప్పాడు. మనల్ని తిరగబడమని చెప్పలా, ప్రార్థించమన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మూర్ఖత్వంతో వాళ్ళు చేస్తే మన తల వంచుకోవాలి కానీ ప్రభునామములో ప్రార్థన చేయాలి. ఎంత చేస్తున్నా, ఎంత హింసిస్తున్నా, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరు ఎరగర తండ్రి అని ఆయన క్షమించిన రీతి మనల్ని గొర్రెలుగా పోల్చినాడు. కనుక మనము గొర్రెలము సమాధానం కలిగి జీవించాలని మనవి చేసుకుంటున్నాం. అబ్రాహాం సంతానం, శారా సంతానం, వాగ్దాన సంతానం, ఆగరా సంతానం ముస్లిము, మేము ఇద్దరము తిరగబడితే ఎవరు ఏం చేయలేరని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరి లోకంలో ఉండే వాళ్ళందరూ దేవుడు సృష్టించిన వారు కాదా? గుర్తుపెట్టుకోండి, అది తప్పు. అందరినీ దేవుడు కలుగు చేసినాడు. వాళ్ళ స్వభావం వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ స్వార్థం వల్ల మరి వేరుపడ్డారు. కానీ మరి దేవుని ఎరిగిన వాళ్ళు మీరు ఏమి సంరక్షిస్తున్నారు ఎరగండి. మీరు దోచుకోవటం, మరి మేడలు కట్టుకోవటం, మరి ఏమేమో చేసుకోవటం, మరి మీరు ఒక దగా చేస్తున్నారు దేవుని పేరు చెప్పి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ముఖ్యముగా ఒక మాట మాట్లాడుతున్నాను. దేవునిలో అనుసరించి సత్యం ఎరిగినవాడు పవిన పగడాలు. మరి ఆయన బ్రతికుండుంటే ఈరోజు ఆయన దగ్గరికి పోయి సత్యము నేర్చుకొని ఆయన పాదాల కిందనే నేను ఆయన సత్యం ఎరిగి కొన్ని మర్మాలు మరి తెలియపరుస్తున్నాడు బైబిల్లో మర్మాలు. మరి ఆయన మంచివాడని నేను చెప్పటం లేదు, కానీ సత్యాల్ని మరి పూర్తిగా అర్థం ఎరిగి మరి చెప్తున్నాడు. కొంతమంది
ఆయన చేసుకున్నది ఆయన అనుభవించినాడు అని అన్నాడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు, మరి నిప్పుకి ఆజ్ఞ తోడైతే ఏమవుద్ది? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రవీణ్ పగడాల సావుకు మనవాళ్ళే దానికి అర్హులని నేను మనవి చేస్తున్నాను. మనకి దేవుడు బయలుపరిచిన కొన్ని మాటలు మన వాళ్ళ ఒక్క సాహసం లేదే ఆయనకి జరగలేదు. కానీ మరి ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చి ఈ లోకాన్ని జయించాడు. కానీ మనల్ని ఈ లోకంలోకి పోయేటప్పుడు ప్రభు చెప్పిన మాట ఆయన ఇమకాయించిండు. అందుకే ఆయనకి అది జరిగిందని నేను భావిస్తున్నాను. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళవద్దు, నువ్వు ఒక మనిషిని తోడు పెట్టుకొని ప్రమ్మని ప్రభు చెప్తే ఈయన గర్వించి ఒక్కడిగా బయలుదేరి మరి ప్రయాణమయ్యి వెళ్ళినట్లుగా నేను ఆలోచిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డల, ఈ లోకంలో మరి గాండ్రించే సింహం, మరి గద్దించే సింహం సాతాను, మరి ఎవరిని మింగుదునని సాతాను ఈ లోకంలో ప్రవేశించి తిరుగుతున్నాడని ప్రభువు మనకి హెచ్చరిక చేసి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాటిని మనం అనుసరించి మరి నడవాలని మనవి చేస్తున్నాను. మరి కొంతమంది ఒక్కొక్క విధిగా మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ ఏమి చెప్తున్నదంటే మనము బైబిల్ మాట మనం అనుసరించి నడవాలని మనవి చేస్తున్నాను నేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని మాటలు ఇప్పుడు మనము గుప్తంగా వినాలని మనవి చేస్తున్నాను. ఏమంటే మరి యేసు ప్రభు శిశువులకి ఏమి నేర్పించాడు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఈరోజు నేను పాస్టర్ని, నేను బిషప్ని, నేను రెవరెండ్ని అని చెప్పుకుంటా మీ వరకే మీరు ప్రబలమవుతున్నారు. కానీ అది దేవుని దృష్టికి చేరదని నేను మనవి చేస్తున్నాను. ప్రభు చెప్పాడు, మరి ఏమని చెప్పాడు ప్రభు అని అంటే, మరి బీదలైన ప్రేమైన దేవుని బిడ్డలారా, లోక సువార్త 6:19 ప్రభావము ఆయన నుండి బయలుదేరి అందరిని స్వస్థపరుచుచుండెను గనుక జనసమూహం అంతా ఆయనను ముట్టవలెనని ప్రయత్నం చేసిరి. అంతటా ఆయన శిశువులు తట్టు పారజూసి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుసున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాదిరిగా శిశువులకు బోధిస్తే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, నాకు 5 చర్చీలు ఇచ్చాడు, జనాన్ని ఇచ్చాడు, విస్తీర్ణంగా బయటి దేశాలలో ఉన్న దేశం చక్కబెట్టుకొని ఉన్న దేశంలో సంఘాన్ని చక్కబెట్టుకోక బయటి దేశాలకు పోయి సంపాదించి భారీ పిల్లలు భంగమవ్వి, సంఘాలు భంగమవ్వి, మరి ఎంతమంది పాడవుతున్నారు తెలుసా? మీకు తెలియన సంపాదన కోసం పాకుల్లాడి. ప్రేమైన దేవుని బిడ్డ, సంపాదన కాదు ఈ లోకములో. అదే తిమోతికి రాసిన ఆ పత్రికలో చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయం, మనం ఈ లోకములోనికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ఎందుకు నీకు మేడలు, మిద్దులు, కార్లు? ఎవరిని నువ్వు ఈ లోకంలో తృప్తిపరచాలని? నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించమని ప్రాణానికి చెప్పుకుంటున్నావా? జనానికి చెప్పుకుంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మం, సమాధానం రెండు ఒకటే. సనాతన ధర్మం అనే వాళ్ళని మనం సమాధానపరచాలి, కానీ వాళ్ళని రెచ్చగొట్టకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా తెలుసుకో, కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడని ప్రభువు చెప్పాడు. రక్తపాతము కూడదని. నువ్వు సింహం అయ్యి సింహం మీద పోట్లాడి ఏం చేయగలవు? అది ఈ లోకంలో గాండ్రించిన సింహం. మనము గొర్రెగా సమాధానం చెప్పాలి. మన తండ్రి సింహం, యోధారాజు సింహం.
మరి యోధా దేశానికి రాజుగా రావాల్సి ఉన్న సింహము కనుక మీరు ఆయన సింహం కానీ మనము సింహాలు కాదు, మనము గొర్రెలుగా దేవుడు పోల్చి ఉన్నాడు కనుక మనం ఏ రోజు గొర్రెలమే. దేవుడు వచ్చేంత వరకు తర్వాత మనము సింహం పిల్లలుగా మనము ఈ లోకంలో మనల్ని రాజ్యము కట్టమన్నాడు కానీ గుళ్ళు గోపురాలు కట్టమనలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మనవి ఆలకించి నేను చెప్పిన ఈ యొక్క మాటకి మరి ఎవరైనా వచ్చి మరి బైబిల్లో సత్యాలు తెలుసుకున్నామని అనుకుంటే మనిషికి 500. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మరి నెల్లూరు జిల్లంతా అలాగ ఉందో మరి ఏమో నాకైతే అర్థం కాదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, సొమొద గొమొర పట్టణాన్ని గురించి యేసు ప్రభు ఏం మాట్లాడాలంటే, మరి ఆ పట్టణాన్ని తగలబెట్టకుండా ఇప్పుడు దాకుంటే వీళ్ళకంటే వాళ్ళు తెలుసుకుందిరేమోనని దేవుని నోటుతున్నాడు. అలా ఉండి మరి మనిషికి 500, ఏంటికి 500 మనిషికి? ఈరోజు పాస్టర్ల మీటింగులు పెట్టి డబ్బులు ఇచ్చి ఏదన్నా ఇస్తేనే పోతుండ్రు జనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నా యొక్క పరిస్థితి తినటానికి ముద్ద లేకుండా వచ్చోండి. 15 సంవత్సరాల నుంచి నా కష్టంలో సంవత్సరానికి 50,000 ఖర్చు పెట్టుకుంటా సువార్త చేస్తున్నాను. చెమటోర్చి కష్టపడి నీ చెమటోర్చి బతకమన్నాడు. వాడిని ఆమారించి ఈయన్ని ఆమారించి వాళ్ళు ఇస్తుండ్రు వీళ్ళు ఇస్తుండ్రని అది కాదు దేవుని పని. ఒక ఆయన అంటుండో, ప్రేమైన దేవుని బిడ్డలారా, దుడ్డిగర్ర అంటే దుడ్డిగర్ర దేనికి పనిచేస్తుంది అని ఒక ఆయన. అవన్నీ వినేవాళ్ళు ఎవరు? అవన్నీ చేసేవాళ్ళు. దుడ్డిగర్ర అంటే మనం గొర్రెలు తోలుకొని పోయేటప్పుడుదా దుడ్డిగర్ర తీసుకొని ఎక్కడన్నా ఒక కొమ్మ వంచి వాటికి మేతలేసి ఏదన్నా శత్రువు వచ్చినప్పుడు దుడ్డిగర్ర అనే దానికి అభావం. దుడ్డిగర్ర అంటే వాక్యమే. ఇప్పుడు పొలంలో తిరిగినంతసేపు ఆ దుడ్డిగర్ర ఉపయోగిస్తుంది. మరి ఆ మందని మేపుకొని దొడ్లో తోలకొచ్చి దొడ్లో తోలిన తర్వాత దుడ్డుగారు ఏం పని చేస్తుంది? ఈరోజు వాక్యం అనేదాన్ని మరి భద్రపరిచి మరుగుపరిచి మందిరాలలో మరి మందిరము మరి నేను మందిరానికి పోవటం తప్పు అంటంలే. మందిరములలో పోయి సోకులు చేసుకొని వాళ్ళు సోకు వీళ్ళు చూసుకోవటమే కానీ ఆడ సత్యాన్ని ఆలకించకుండా మరి సత్యం ఎరిగిన వాళ్ళు మందిరంలో నుంచి సువార్త ప్రకటించి సర్వలోకానికి శిష్యులుగా పోయి సర్వజనులను శిష్యులుగా మార్చాలి. కానీ మరి మందిరానికి పోయి ఆడేసిన గొంగలంటే వేసిన కాడు ఉండి ప్రయోజనం ఏముంది? మరి నేను పుట్టినాల నుంచి నేను బయటకు వచ్చిన దేవుని నమ్మిన నేను బయటకు వచ్చిన తర్వాతనే దేవుని వార్త తెలుసుకున్నా. కానీ ఆ మందిరంలో ఉన్నంతసేపు ఆడేసిన గొంగలంటే వేసిన కన్నా ఉన్నాం. నన్ను ఈరోజు మరి ఇరగగొట్టి నలగగొట్టి దేవుడు నన్ను బయటికి దిగిపోతే ఈ సత్యాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరానికి పోవాల్సిందే, దేవుని ఆరాధించాల్సిందే, సత్యాన్ని తెలుసుకోవాల్సిందే. ఆ సత్యాన్ని గమనించి మనం నడుచుకోవాలని అందరికీ చేతులెత్తి మనవి చేస్తున్నాను. రాబోయే దినాలు చెడ్డవి కనుక ఇంకా చాలా ఉండి మాట్లాడాల్సి ఉన్న ఆ వచనాలు ఇంకా ఉండి. కానీ ఒకటి దీంట్లో సత్యం, మరి చదువుకున్న వారికి 3వ నేత్రం ఉన్నది. బైబిల్లో ప్రతి ఒక్కటి మరి చదవగలడు, చెప్పగలడు. చదువు లేని వాడికి మరి ఏం అర్థం కాదు, ఏమి గుణించుకున్నాడు, అది కూడా మాట్లాడేటప్పుడు తబ్బిబ్బులు పడి రావు కనుక మరి దేవుడు అందుకే లోకంలో జ్ఞానని చెప్పుకునే వానికి ఎర్రివాణ్ణి తీసుకొచ్చి బుద్ధి చెప్తానని మరి ప్రభు చెప్తున్నాడు. మీరు పండితులు, ఒక ఆయన అంటాడు 365 సార్లు బైబిల్ చదివాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, 365 సార్లు బైబిల్ చదివాడంట. కానీ ఆయనకి ఇప్పటికీ ఆ బైబిల్లో సత్యాలు తెలియవు. నేను చెప్తా, మరి 350-60 సార్లు బైబిల్ చదివినాడు. ఆ సత్యాన్ని పోలిసి మరి ఎంతమందిని రక్షించి ఎంతమందిని శిష్యులుగా మార్చినట్టుగా చెప్పమను. వాళ్ళ కుటుంబము, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు ఎన్నో ఉన్నారు. ఇల్లు మందిరంలో ఉన్న వాళ్ళు అట్నే ఉన్నారు. అలా చెప్పిండు, సమానమని చెప్పాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి,
మీ మేనికి అగ్నివర్షం కురుకు ముందే మీరు జాగ్రత్త పడి సర్వజనాలకి మరి సువార్త ప్రకటించి సర్వజనులను శిశువులుగా చేసే ఒక ఏర్పాటుకి రండి. 4 ఇళ్ళు నమ్మబలుక్కొని అంట్లు దోమితే సద్దనం పెడతారన్న రీతిగా మీరు చేయబాకండి దయచేసి. మరి రాజసువార్త, మరి మనము సువార్తనే ప్రబలం చేయాలి, సువార్త చెప్పాలి, సర్వలోకమునికి వెళ్ళాలి, సర్వజనులకు సువార్త ప్రకటించాలి, సర్వజనులను శిశువులుగా మార్చాలి. క్రీస్తు రాకడికి మనం సత్యాన్ని తెలుసుకొని నిలబడాలి. అది కావాలి కానీ నాకు వాడి డబ్బులు లేదే, నాకు ఇది లేదే, నేను గుడి కట్టాలనే, గోపురాలు కట్టాలనేది మానుకొని ఉన్నదాంట్లో సంతృప్తి పడి, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఉన్నదాంతోనే మనము దేవుని ఏడుకున్నప్పుడు మరి ప్రభు చెబుతున్నాడు, ఈ లోకస్తులు అన్నీ అడుగుతారు, మరి మీకు ఏమి కావాలో మీ తండ్రికి తెలుసని బైబిల్లో చెప్తున్నది. కొన్ని నాకు అవి గుర్తుపెట్టుకున్నా కానీ ఇప్పుడు నేను తీయలేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూకొని నిదానముగా ప్రతి ఒక్కటి పరిశీలన చేసుకుందామని నా మనవి. దయచేసి నా యొక్క మనవి ఆలకించి సత్యాన్ని ప్రజలకి వినజెప్పుకునే ఒక విధిని అందరూ వనకూడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. 500 ఎన్ని రోజులు ఉంటాయి? సత్యము నిరంతరం నిలిచి ఉండును. మరి ఇది 2 పక్కల ఖడ్గం. బైబిలు ఇసిరేస్తే పైన అట్నే నిలబడతాదని చెప్పిన వారు 500 నిలబడతాయా? సత్యాన్ని ఎరిగి, సత్యము ఇంకొకరికి మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పి, వాళ్ళకి తెలిసింది మనం గ్రహించుకొని సత్యము పూర్వకంగా నడుచుకోవాలి. కానీ వాడికాడికి ఏంది మనం పోయేది, ఈడికాడికి ఏంది మనం పోయేది, అంతా మనకు తెలుసు అనే భావాలు ఇడిసిపెట్టి మరి అందరూ ఏక స్వభావంతో ఏక మనసుతో రావాలని దయచేసి మీ అందరికీ నమస్కారం చేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాను. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నా ఆవేదన నాయన నీవు ఆలకించి ఉన్నావు. దివారాత్రులు నేను బాగులేనప్పటి నుంచి నీ పాదములు పట్టుకొని మొరపెడుతున్నాను. ఏదో నాలో కలిగిన నా కష్టార్జితములో ఇతరులను ఆశించకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా నేను సువార్త చేస్తున్నాను తండ్రి. మరి అందరికీ అడుగుకంగానే ఇస్తున్నావంట, మిద్దులు ఇస్తున్నావంట, కోట్లు ఇస్తున్నావంట. మరి నేను 15 సంవత్సరాల నుంచి నా కష్టార్జితముతో నేను ముందుకెళ్తున్నాను తండ్రి. ఆ కోట్లు మరి ఏవి? పౌలు గారు అన్నారు, అయ్యా నాకు ధనం అయితే నిన్ను మర్చిపోతాను, దరిద్రునైతే నిన్ను వేధిస్తాను. నాకు ఏ పూటకు ఆ పూట ఇవ్వమని అడిగినట్లుగా నాకు ఏ పూటకు ఆ పూట ఇచ్చి నీ యొక్క మరి విధిలో నడుపుకుంటున్నావని నా యొక్క హృదయం ఆరాటపడుతున్నది ప్రభువా. నేను నా జీవం ఉన్నంత వరకు నేను ఎలా మరణిస్తానో నాకు తెలియదు, కానీ నా జీవం ఉన్నంత వరకు నాయన నీ పాద సన్నిధిలో మరి నీ సువార్త ప్రకటించి మరి అందరినీ, కొంతమందిని తెలిసిన వారు నా మీద ఎంతమంది దేశము కలిగి ఉన్న వాళ్ళందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ మరి నీ రాకడికి మేమందరం వివేక స్వభావం, వివేక మనసుతో ఉండాలని మనవి చేసుకుంటూ ప్రభువా, మరి దీన మనసు, దయాతలము ప్రతి ఒక్కరికి కలుగు చేసి మరి నీ సన్నిధిలో మేము ఒకరోజు వనకూడి సత్యాన్ని పరిశీలన చేసి మరి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం మరి వెదజల్లబడినది విత్తనం వలెని వాక్యం చెప్పుతున్నది ఆయన. వాటన్నిటినీ పరిశీలన చేసి సత్యాన్ని అనుగ్రహించి సత్యాన్ని వెరిగి నడుచుకునే కృపణ కలుగు చేయను ఆయన. ఆడికి పోతే డబ్బులు ఇస్తారు, ముద్ద పెడతారు, ఈడికి పోతే ప్రైజులు ఇస్తారని కాకుండా సత్యాన్ని ఎరిగే కృపను కలుగు చేయ. వాళ్ళు ఈ లోకస్తులు మరి డబ్బు కోసం ప్రయాసపడేవాళ్ళు, నీ వాక్యం కోసం ప్రయాసపడేది కాదు. రేపటి గురించి ఆలోచించబాకని వాక్యం చెప్పుతుంటే వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఒక్కరు కానరాలేదు ప్రభువా. మరి నీ చేతులకు అప్పగించుకుంటూ మేమందరము నీ యొక్క తాటిపైన నడవాలి, నీ రాజ్యం కట్టాలి. మేము గుడులు గోపురాలు కాదు, నీ రాజ్యం కట్టాలి. నీ రాజ్యం వస్తే కానీ నీతి రాజ్యం
మరి ఈ యొక్క పాపపు రాజ్యం పతనం అవ్వాలంటే మేమందరం ఏకమవ్వి నీ రాజ్యం కట్టాలి. మరి పరిశీలన నీవే చేసి మమ్మల్ని అందరిని వనకూర్చి సత్యాన్ని మరి తెలుసుకునే కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేనయ్యా, ఆమేన్.